నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఆన్లైన్ నుంచి ఆన్లైన్ త్రూ డబ్బు సంపాదించడం ఏ విధంగా అన్న సిరీస్లో ఆల్రెడీ ఒక 2 ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం. ఎపిసోడ్ 3కి వస్తే అఫిలియేట్ మార్కెటింగ్ అని చాలా సందర్భాల్లో చాలా ఎపిసోడ్స్ మీరు చెప్పున్నారు. చాలామందికి దాని గురించి నాలెడ్జ్ తెలిసినప్పటికీ కూడా అసలు ఇది మనం స్టార్ట్ చేయాలంటే బేసిక్ అసలు ఏమి ఉండాలి, ఏ విధంగా ప్రాసెస్ ఏంటి, మనీని ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, ఇలా చాలామందికి బ్లా డౌట్స్ ఉంటున్నాయి. సో దానికి మనం ఏం చెప్పొచ్చు అంటారు? మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి ఉన్న పద్ధతులన్నింటిలో కూడా ది బెస్ట్ క్విక్కెస్ట్ వే హైయెస్ట్ ఎర్న్ చేయగలిగే వే ఏమన్నా ఉందా అంటే అది అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. కాకపోతే ఏంటి అంటే చాలామందికి అసలు దీని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. సో అసలు ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వేరే వాళ్ళ మొబైల్ యాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, దేన్నైనా సరే మనం ప్రమోట్ చేస్తే దానికి మనకి మనీ వస్తుంది. ఓకే. అది ఫ్రీ సైన్ అప్ అయినా సరే, ఫ్రీ ట్రైల్ అయినా సరే, ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా సరే, ఇలా డిఫరెంట్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక మొబైల్ యాప్ మార్కెట్లో లాంచ్ అయింది. నేను ఆ మొబైల్ యాప్ని ప్రమోట్ చేశాను అనుకోండి, దానికి ఫ్రీ ట్రైల్ సైన్ అప్ అయితే కూడా ప్రతి ఫ్రీ ట్రైల్కి ఇంత అమౌంట్ అని పే చేస్తారు. అలాగే ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి డౌన్లోడ్కి ఇంత అమౌంట్ అని పే చేస్తారు. ఓకే. సో ఇట్లా మనం ఏంటంటే ఎక్కువ వర్క్ చేయకుండా మనకున్న సర్కిల్ ఉపయోగించుకునో, లేకపోతే మనకున్న సోషల్ మీడియా ఏదైనా ఒక పేజ్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, ఏదో ఒక ట్రాఫిక్ సోర్స్ ఉపయోగించుకుని మనీ ఏం చేయగలిగే బెస్ట్ వే అఫిలియేట్ మార్కెటింగ్. బట్ చాలా మందికి అఫిలియేట్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నప్పటికీ కూడా అంటే ఎటువంటి సైట్స్ కానివ్వండి, దేని త్రూ అంటే మీరు ప్రోడక్ట్స్ వాళ్ళు ఏదైనా సరే మనం దాన్ని ప్రమోట్ చేస్తే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. బట్ అది మనం దాన్ని ప్రమోట్ చేయాలంటే బేసిక్గా మనకేమి ఉండాలి అంటారు? వెబ్సైట్స్ కానివ్వండి, యూట్యూబ్స్ కానివ్వండి, చాలామందికి ఆ డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంత ఈజీ కూడా కాదు అనేది చాలామంది బయట చెప్తూ ఉంటారు. సో ఒకసారి దాని గురించి చెప్తారు మ్యామ్? యాక్చువల్గా ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా ఉండాల్సింది కనీసం మనం ఏ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళు, ఆ ప్రోడక్ట్ గురించి చూసేవాళ్ళు 100 మంది అన్నా మనకు ఉండాలి. అది ఒక వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఫేస్బుక్ పేజ్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టాను, అమేజింగ్ డీల్స్ అని చెప్పి. ప్రతిరోజు ఆన్లైన్లో వచ్చే బెస్ట్ డీల్స్ అని నేను దానిలో షేర్ చేస్తాను. ఆ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మంచి డీల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ నేను మంచి డీల్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ సేల్ జరుగుతుంది. అలా కాకుండా ఫ్యామిలీ గ్రూప్ ఏదో ఉంటే అక్కడ తీసుకెళ్ళి మనం షేర్ చేస్తే ఎటువంటి ఇది రాదు. ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెగ్యులర్గా చాలామంది ఆన్లైన్లో ఎలా టీచ్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఆన్లైన్లో ఎలా టీచ్ చేయాలనే వాళ్ళందరి కోసం నేను ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో ఆన్లైన్ టీచ్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ అన్ని అఫిలియేట్ లింకులు కూడా నేను షేర్ చేయొచ్చు. ఉన్న పద్ధతులు ఇవి. దీనిలో మీరు ఏ పద్ధతి అయినా సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఏ సైట్ తీసుకున్నా దాని ద్వారా నాకు రెవెన్యూ వస్తుంది. ఒక్కొక్క సైట్ నుంచి $100, $500 కూడా కమిషన్ ఉంటుంది. ఓకే. సో హ్యూజ్ కమిషన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇండియాలో చెయ్యాలి అంటే చాలామందికి ఐడియా లేని ఏంటి అంటే బెస్ట్ సైట్స్ ఏంటి అనేది. సో ఇదిగోండి, ఇప్పుడు మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి ఇండియాలో అంటే ఫస్ట్ అండ్ బెస్ట్ సోర్స్ అయితే అమెజాన్ అండి. ఎవరైనా సరే దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ అఫిలియేట్ అని చెప్పి వెతికితే ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన సైట్ వస్తుంది. ఈ విధంగా ఇక్కడ క్లియర్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఈ సైట్లో ఉంటాయండి. కాకపోతే ఇది అప్లై చేయాలి అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక ఫేస్బుక్ పేజో, వెబ్సైటో, యూట్యూబ్ ఛానల్లో కనీసం ఒక 1000 మంది నుంచి 10,000 మంది ఉంటే అప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా చేయడానికి ఉండదు. ఓకే. కొన్ని ఉంటాయి, అవి అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. షాప్సీ అని ఉంటుంది, అది డైరెక్ట్గా చేసుకోవచ్చు. కాకపోతే అంత హ్యూజ్ అమౌంట్ ఏం చేసే అవకాశం ఉండదు అక్కడ. ఇక్కడ చాలా హ్యూజ్ అమౌంట్ ఏం చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే సీజే అండ్ కమిషన్ జంక్షన్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. దీనిలో కూడా ఏంటి అంటే మనకి వరల్డ్ వైడ్గా ఉన్న బెస్ట్ ఆఫర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అలాగే వి కమిషన్, ప్రతి చిన్న ప్రమోషన్స్ అండి. అంటే ఎట్లా ఉంటుందంటే అసలు ఫ్రీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కూడా మనకు ఒక యాప్ డౌన్లోడ్కి ₹10 నుంచి ₹100 వస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు మనం సైన్ అప్ అవ్వాలి. కాకపోతే మనకి యూట్యూబ్ ఛానల్ అన్న ఉందనుకుంటే కనీసం ఒక 1000 మందితో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే క్లిక్ బ్యాంక్. దీనిలో మనకేంటి అంటే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, అలాగే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ కేటగిరీస్లో దీనిలో ఎక్కువ సోర్సెస్ ఉంటాయి. మంచి రెవెన్యూ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ సైట్లో ఉంటాయండి. నెక్స్ట్ అలాగే షేర్ ఏ సేల్. ఈ షేర్ ఏ సేల్ అనే వెబ్సైట్లో కూడా చిన్నవి సింపుల్గా చేయగలిగేవన్నీ కూడా మనకి ఈ షేర్ ఏ సేల్ అనే వెబ్సైట్లో ఉంటాయి.
అలాగే మ్యాక్స్ బౌంటీ అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ప్రమోట్ చేయదు. దీని ద్వారా మనం ప్రమోట్ చేసే ఆపర్చునిటీ అయితే పొందొచ్చు. కమిషన్ కూడా ఒక్కొక్క ప్రోడక్ట్కి 100% కమిషన్ కూడా ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్కి. నెక్స్ట్ అలాగే మరొక వెబ్సైట్ జేవీజూ. మార్కెట్లో కొత్తగా ఏదైనా ఒక అప్లికేషన్ లాంచ్ అవుతుంది, కొత్తగా ఒక సాఫ్ట్వేర్ లాంచ్ అవుతుంది అంటే దీని ద్వారా లాంచ్ చేస్తారు. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఆల్మోస్ట్ ఏంటి అంటే 25%, 50%, 60%, అప్ టు 80% వరకు కూడా మనకి కమిషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మార్కెట్లో కొత్తగా ఒక హోటల్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక సైట్ లాంచ్ చేశారు. దాని ద్వారా ఎవరికి వాళ్ళు వాళ్ళ హోటల్కి సొంత సైట్ తయారు చేసుకోవచ్చు. ఏ రెస్టారెంట్ వాళ్ళైనా సొంతగా మనకి ఏదైతే స్విగ్గీ ఉందో అలా వాళ్ళ సొంతగా చేసుకోవచ్చు వితౌట్ టెక్నికల్ నాలెడ్జ్. ఆ ప్లాట్ఫామ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు దీని ద్వారా లాంచ్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే చాలా పద్ధతులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చేయడానికి ఉపయోగపడుతుంది. మరలా మనం వీటిల్లో ఒక్కొక్క పద్ధతి గురించి కూడా డీటెయిల్ వీడియోస్ కూడా మనం చేద్దామండి. బట్ అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ పర్మనెంట్గా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఇన్కమ్ సోర్స్ అసలు ఏ విధంగా ఉంటుంది, దీన్ని కెరియర్గా మనం చూస్ చేసుకోవచ్చా, లేదంటే ఓన్లీ పార్ట్ టైం మాత్రమే తీసుకుంటే బెటర్ అంటారా? దీనికి బేసిక్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, దీనికి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది అని ఒకసారి ఆ డీటెయిల్స్. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్కి కంపల్సరీగా కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సింది ఏంటి అంటే మేము మీకు చెప్పినట్టుగా వెబ్సైటో యూట్యూబ్ ఛానల్లో రన్ చేయగలిగి ఉండాలి, దానికి మంచి ఫాలోయింగ్ ఉండాలి. ఫస్ట్ అది ఆ ఉన్న ఆడియన్స్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అనుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఇప్పుడు క్యూలింగ్స్లో మంచి మంచి బ్యాంక్ అప్లికేషన్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ అనో ఏదో ఒక మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ప్రమోట్ చేసే అవకాశం ఈ సైట్లో ఉంటుంది. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ మనం సైన్ అప్ అవ్వాలి. మన దగ్గర ఉన్నదేమో స్టూడెంట్స్, నేనేదో వేరే హెల్త్ ప్రోడక్ట్ తీసుకొచ్చి అక్కడ ప్రమోట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మన ఆడియన్స్ని బట్టి ఏ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం తెలియాలి. ఇంతేనండి, ఆ ఒక్కటి మెయిన్ తెలియాల్సింది వాళ్ళకి. ప్లస్ ప్రతి ప్లాట్ఫామ్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అనేది, అది తెలుసుకుని ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ సోర్సెస్ అసలు ఏ విధంగా? ఇన్కమ్ సోర్సెస్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఉన్న వాటిలో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ప్రజెంట్ ఆన్లైన్లో ఉన్న మనీ ఎర్నింగ్ వేస్ అన్నింటిలో కూడా ద బెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇన్కమ్ సోర్సెస్ అంటే ఇక మనం పార్ట్ టైం పని చేసుకుంటే కూడా నేను క్లియర్గా చెప్పగలుగుతాను. డైలీ అంటే వితౌట్ నాలెడ్జ్ కాదు, ఇవన్నీ కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు కనుక, ఐడియా లేకపోతే నేర్చుకోవడానికి వీళ్ళకేం ఎక్కువ టైం కూడా పట్టదండి. ఆ ఐడియా తెచ్చుకుని కనుక వీళ్ళు రోజుకి 2 hours పని చేస్తే కూడా నెలకు ఒక 20,000 to 30,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అది కూడా పార్ట్ టైం. మీరు అన్నట్టుగా దీన్నే కెరీర్గా తీసుకుంటాను అంటే కూడా ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేయగలుగుతాను. అఫిలియేట్ మార్కెటింగ్ని కూడా కెరీర్గా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇంకా ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అండ్ దాంతోపాటు ఎవరైతే దీన్ని కెరియర్గా చూస్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి ఏదైనా కోర్స్ కావాలి అనుకున్నా, టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న కోర్సెస్ త్రూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలనుకున్నా చాలా కోర్సెస్ మన దగ్గర అయితే ఉంటూ ఉంటాయి ఆన్లైన్ త్రూ అనేది. సో ఎవరికైనా ఈ కోర్సెస్ కావాలన్నా, పర్సనల్గా ఇంటరాక్షన్ మీతో అవ్వాలనుకున్నా మన దగ్గర అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎవరికైనా సరే మ్యామ్, ఈ ఆన్లైన్లో మనీ ఎర్నింగ్కి సంబంధించి ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కావాలి అంటే కంప్లీట్ కోర్స్ మనది తెలుగులో ఉంది, విత్ సపోర్ట్ ఉంటుంది. ఆ కోర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇదే కాకుండా మీరు అన్నట్టుగా కన్సల్టేషన్, నేను అసలు డిసైడ్ అవ్వలేకపోతున్నాను అనే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకుంటే కూడా మనం వాళ్ళకి కాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.